పట్టణానికి చెందిన టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. దైవజనులకు బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలపై చర్చించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఇస్లాంపేటలోని యేసయ్య ప్రార్థనా కొండ చర్చిలో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు బ్రదర్ ఆనందన్న అధ్యక్షత వహించారు. ఎంపిక చేసిన తెనాలి పట్టణ పాస్టర్ల కుటుంబాలకు 1500 విలువైన 26 కిలోల రైస్ బ్యాగ్స్ ఉచితంగా అందజేశారు. ప్రభుత్వం దైవజనులకు ఇస్తున్న గౌరవ వేతనం 5,000 రూపాయలని 10,000కు పెంపుదల చేసి ప్రతి నెల క్రమం తప్పకుండా ఇవ్వాలని తీర్మానించారు. బాప్టిజం ఘాట్ ఏర్పాటు, పాస్టర్ల సమావేశాలకు ఆడిటోరియం స్థలం, యెరూషలేం వెళ్లేందుకు ఛార్జీల్లో రాయితీని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. అసోసియేషన్ సభ్యులు ఎం అశోక్, ఫ్రాన్సిస్, దైవ సేవకురాలు పి రత్నకుమారి, చార్లెస్ వెస్లీ, ప్రశాంత్ బాబు, వల్లి నిర్మల, అలేఖ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ప్రకటించిన రీతిగా మరి ఈరోజు ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది దైవజనులకి సెప్టెంబర్ నెల ఈ సమావేశంలో కొంతమంది దైవజనులు రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ముందుగా మా కార్యవర్గం కూడా కొన్ని విషయాలు చర్చించాము. దైవజనుల గౌరవ వేతనం గురించి, అలాగే దైవజనులకి కావాల్సినటువంటి పాస్టర్స్ క్వార్టర్స్ గురించి, అలాగే దైవజనులకి కావలసినటువంటి ఇంకా ఎన్నో మేలుల గురించి, యెరూషలేము వాటి గురించి మా కమిటీ అంతా కూడా చర్చించిన తర్వాత మరి కొంతమంది దైవజనులకి మరి ఈరోజు ఈ రైస్ బ్యాగులు ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాం. దైవజనులకి ఈ రైస్ ఇవ్వటం వల్ల ఒక 20 రోజులు 25 రోజులు కుటుంబానికి మేలు జరుగుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. అంతేగాని మా గొప్పల కోసం కాదు. దేవుడు ఏమన్నాడంటే ఈవిడే మీకు ఇవ్వబడిన అన్నాడు. దేవుడు మరి మన దైవజనులని సేవకురాన్ని మనం ప్రేమించినప్పుడు మనకి దేవుడు ఎనలేని మేలులు కురిపిస్తాడు. గత 2 నెలలుగా ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. రాబోయే నెలలో కూడా మరి ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. ఇంకా హాస్పిటల్లో ఉన్న రోగుల్ని కొంతమందిని పరామర్శిస్తాం. ఈ నెలలో కొంతమంది ఎవరైనా బలహీనతలు ఉంటే వారికి వెళ్ళి ఆర్థిక సహాయం చేస్తాం. మరి ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అసోసియేషన్ ఇంకా వర్ధిల్లాలని, ఇంకా ఆశీర్వదించబడాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ ఛానల్స్ వారికి కూడా మా వందనాలు తెలియజేస్తూ బ్రదర్ ఆనందన్న, ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తెనాలి. థ్యాంక్ యూ. ఓకే, ప్రైజ్ లార్డ్. ఎస్ఐకి మహిమ కలుగును గాక. ఈరోజు ఆనందన్న చేసే ఈ కార్యక్రమం కూడా తన సేవ నిమిత్తం ఎంతో భారంతో సహాయం చేయాలన్న దృక్పథంతో ఎదురుకు వెళ్తున్నారు. అవును, ఇది బైబిల్లో కూడా మనం చూస్తాం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని. సో అలాంటి వాక్యాన్ని నెరవేర్చడం అనేది నిజంగా చాలా దీవెనకరం. ఎందుకంటే